రండి బావగారు రండి. దయచేయండి. స్వాగతం సుస్వాగతం. నమస్కారం అండి అయ్యా. బావగారు ఏమీ మొహమాట పడకుండా భోంచేయాలి. అబ్బా పప్పు చారు ఎప్పుడు ఉండేవేగా, అరిసెలు వేసుకోండి. అంతే. చికెన్ తింటారండి అయ్యా? కోడండి అయ్యా? ఒక్కటేమిట్రా ఇంకోటి వేయి. ఉండలా ఒకటా? అయ్యో ఒకటేమిటి, ఈ పళ్ళెం కనిచ్చేయండి. అలాగే. ఇంకా కిందకి అమ్మా కొంచెం. బాసు, ఇది ఒళ్ళ ఇనపరాట. బ్రహ్మి, ఇప్పుడేం చూసావు? నా వయసులో నువ్వు చూడాల్సింది. ఏమిటో ఇన్నాళ్ళు దుబాయ్ షేకుల ఒళ్ళే ఒళ్ళనుకున్నాను. మీ ఒళ్ళు చూశాక అదొట్టి కొళ్ళని పెంచింది. బ్రహ్మి, చెల్లిప్పి మీరెక్కడ చేశారో తెలుసా? నీకోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాను కదా, నిన్ను ముట్టుకుంటే తప్ప. నన్ను కట్టుకునేవాడు నన్ను ముట్టుకోవాలి బాబు. అయితే నిన్ను కట్టేసుకుంటాను. నన్ను కట్టుకునేవాడు శ్రీరామచంద్రుడై ఉండాలి. ఇంతకు ముందు మీకు పెళ్ళవలేదా? ఒకసారి అయింది పోయింది. ఇప్పుడు మాత్రం నేను కట్టేసుకుంటాను. మాట నిలబెట్టుకుంటారుగా. ఆ విషయంలో నేను హరిశ్చంద్రుడు లాంటివాడిని. హరిశ్చంద్రుడా? నాకు వద్దు. చంద్రమతిని అమ్మేశాడు. చిచి చిచి, నేను అలాంటివాడిని కాదు. ఉండండి బాబు, ప్రధానికి తొందర మీకు. ఏ పనైనా నిదానంగా శుభ్రంగా చేయాలని దుబాయ్ షేక్ చెప్పాడు. మధ్యలో వాడేవాడు రామ్ శుక్లా షేక్. నన్ను పెంచిన వాడు మై డాడీ. అంతే కదా. చెయ్యి తగులుతుంది బాబు. చెల్లిప్పి. అమ్మా అమ్మా అమ్మా. ఇది కూడా తెలుసా? నాకు ఇదొక్కటే తెలుసు బాసు. బ్రహ్మి, రాజా 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 బ్రహ్మి, రాజా ఏమయ్యా అల్లుడు, మీ నాన్న వచ్చాడు, చాలా హుషారుగా ఉన్నాడు, నువ్వేవో సైలెంట్ అయిపోయావు. ఆ కాగితాలు మీ సంతకాలు తీసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఇదిగో కాఫీ. నేను ఇంకా ముఖం కడుక్కోలేదు. ఇది బెడ్ కాఫీ, మొహం కడగకుండానే తాగాలి. తాకపోతే బాగోదేమో కదా. చూడు, దీని మీద నీ సంతకం కావాలి. ఎందుకు? ఏం లేదు, నువ్వు క్లబ్లో చాలా కాలం పనిచేసావు కదా, నీకు బోనస్ ఇవ్వాలని మెంబర్స్ అందరు కలిసి నేను దీని మీద సంతకం పెడితే ఆ డబ్బు నీకు వస్తుంది. ఆ చూపేంటి? ప్రతిదీ నన్ను అడిగి నేను చెప్తే చేసినట్టు. అడిగేది అబ్బాయి కదా, సంతకం పెట్టు. పెట్టడం కోసమే చూసింది. ఇక్కడ
ఏమయ్యా ఏంటి నీకు శుభవార్త చెప్తాను. ఏంటి 3వ నెల. కొంప ముంచావు కదే. పోయి ఈ వయసులో ఈ పనేంటే బాబో. ఈ సంగతి కానీ తెలిస్తే బావగారు ఏమనుకుంటాడు? ఈడు పని పాట లేకుండా సున్నుండలు తిని పని చేశాడు అనుకోడు. అబ్బాయి ఏమనుకుంటాడు? కోడలు ఏమనుకుంటది? అనవసరంగా మన ఇద్దరిని తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టడం ఏంటి? మన ఇద్దరికి ఓ పెద్ద మంచం ఇవ్వడం ఏంటి? దాని మీద మెత్తటి పరుపు ఇవ్వడం ఏంటి? మన ఇద్దరం దాని మీద పడుకోవడం ఏంటి? దాని తర్వాత ఈ కొంప మొలగడం ఏంటి? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబోయ్. ఏమే ఓ పని చేద్దామా? తెల్లారగట్టే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోదామా? పురుడు పూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఏంటయ్యా నీకేమైనా మతిపోయిందా? నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? 3వ నెల అన్నా? అవును, ఎవరికి? నీకు. ఛీ, నీ పాడాలోచన పాడుగాను. కోడలకయ్యా. కోడలకా? హా, అయితే నేను? తాతయ్య. నువ్వు? నానమ్మ. నేను? తాతయ్య. అయ్యో అయ్యయ్యో ఇరవై 22 సంవత్సరాలు భద్రంగా పెట్లో దాచుకొని తాళం వేసుకున్న నా శీలాన్ని 2 నిమిషాల్లో దోచేసుకున్నారు. నేను ఎలా బ్రతకాలండి? అయ్యో నేను ఎలా బ్రతకాలండి? బ్రహ్మి 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 నువ్వు నా దగ్గర ఉన్నావంటే నీ శిలం నా ఇనపెట్లో బద్ధంగా ఉన్నట్టే లెక్క. నువ్వేం కంగారు పడకు, నీ బాధ్యతంతా నేను పుచ్చేసుకుంటాను. ఆ? అవును బ్రహ్మి, అవును అవును, నిజంగా నీ శీలాన్ని నేను దోచానా? నాకు అలా అనిపించలేదేమిటి? నాకు అనిపించింది. ఏమిటి కూర రుచి లేదు? ఏంటమ్మా? ఏమిటో అత్తయ్య, నోటికి ఏది రుచించట్లేదు. ఇక నుంచి నేను చేసి పెడతానమ్మా. ఒరే జలగయ్య, అయ్యా మనకి వాచ్మెన్ అవసరం అంటావురా? వాచ్మెన్ లేకపోతే గేట్ ఎవరు తిస్తారండి అయ్యా? ఇప్పుడెవరు తీశారా? తమరు వియ్యంకుడు గారండి అయ్యా. వాడు నా విజయంకుడ్రా, పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాసీ రాస్కెల్. మరి ఇంకెవరండి అయ్యా? వాడే రేపటి నుంచి వాచ్మెన్ రా. నీచ నికృష్ట దౌర్భాగ్య కంగాళి కచ్చోలి కట్త్రోటు ఏబ్రస్ తోప్రస్ తొంగన కొడక. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి అయ్యా, తమ జన్మ నక్షత్రం గురించి ఆలోచిస్తున్నానండి.